దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనలు 105 4 నుండి 9 వరకు చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము 105వ కీర్తన 4వ వచనం నుండి 9వ వచనం వరకు చదువుకుందాం. యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకున్న యాకోబు సంతతి వారులారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకునడి. ఆయన చేసిన సూచక క్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకం చేసుకునడి. ఆయన మన దేవుడైన యెహోవా, ఆయన తీర్పులు భూమి అందంతటా జరుగుచున్నవి. తాను సెలవిచ్చిన మాటను 1000 తరముల వరకు, అబ్రహాముతో తాను చేసిన నిబంధనను, ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకము చేసుకును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పాటల పుస్తకంలో నుండి 451 సర్వచిత్తంబు నీదనయ స్వరూపమిచ్చు కుమ్మరివే అనే పాట పాడుకుందాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పాటల పుస్తకంలో నుండి 451 సర్వచిత్తంబు నీదనయ స్వరూపమిచ్చు కుమ్మరివే అనే పాట. సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమిచ్చు కుమారివే. సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమిచ్చు కుమారివే. సారే పైనున్న మంటినయ్యా సరి అయిన పాత్రం చేయుమయ్యా. సర్వేశ్వర నెరిక్కుండను సర్వదా నిన్నే సేవింతును. సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమిచ్చు కుమారివే. ప్రభు సిద్ధించు నీ చిత్తమే ప్రార్థించుచుంటి నీ సన్నిధి. ప్రభు సిద్ధించు నీ చిత్తమే ప్రార్థించుచుంటి నీ సన్నిధి. పరికింపు నన్ని దివసంబునా పరిశుభ్రమైన హిమము కన్నా పరిశుద్ధం చేసి పాలించుమా. పాపంబు గోవనను కడుగుమా. సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమిచ్చు కుమారివే. సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమిచ్చు కుమారివే. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్.